ఇది నా పెంట్ హౌస్ సిరీస్ లో డే 3. ఈ రోజు మార్నింగ్ నిద్ర లేసినే మన మేడం ని బయట తిప్పడానికి తీసుకెళ్లిపోయాను. ఇక అక్కడ నుంచి కిందకి వచ్చి తాగడానికి వాటర్ పెడితే చూడండి ఏం చేస్తుందో. అయ్యో ఇప్పటికే నేను స్నానం చేసి వారం రోజులు అయిపోయింది. ఈ రోజు ఎట్లయినా లాల పోసుకోవాల్సిందే. ఇదేంటి లాల పోసుకున్నాం అంటే తల లోపలికి వెళ్ళడం లేదు. సరే ఎందుకు అంత కష్టపడుతున్నావు అని చెప్పి నేనే ఒక స్ప్రే బాటిల్ తీసుకొని దానికి స్ప్రే చేయడం స్టార్ట్ చేశాను. స్ప్రే చేస్తే చూడండి ఏం చేస్తుందో. అబ్బా 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 ఎంత బాగుందో. ఇక్కడ స్ప్రే చేయి, ఇక్కడ స్ప్రే చేయి. బేసిక్ గా మన డాగ్స్ కి క్యాట్స్ కి స్నానం చేయించేలా వీటికి చేయించకూడదు. నాకు కొంతమంది వాళ్ళు పెంచే బర్డ్స్ కి స్నానం చేయించేలా వీడియోస్ పెడుతున్నారు డిఎంస్ లో. అలాగా మాత్రం అస్సలు చేయకూడదు. బర్డ్స్ విషయానికి వచ్చినట్టయితే వాటికే తెలుసు ఎలా స్నానం చేయాలి, ఏ టైం స్నానం చేయాలనేసి. జస్ట్ వాటికి మార్నింగ్ టైం లో ఒక చిన్న కప్ లో వాటర్ పెడితే సరిపోతుంది. లేదంటే అవి నీళ్ళలో ఆడుకోవడం ఇలా చూసారంటే స్ప్రే బాటిల్ తో స్ప్రే కూడా చేయొచ్చు. ఇక ఈ పని అయిందే నిన్న టెరేరియం చేసాం కదా, అందులో వాటర్ ఎవాపరేట్ అయ్యి ఇలా గ్లాస్ పైకి వచ్చేసింది వాటర్ అంతా. ఇలా ఎక్సెస్ వాటర్ కూడా ఎవాపరేట్ అవ్వడం ఒక గుడ్ సైన్. ఇక దాన్ని కూడా క్లీన్ చేసేసి ఇక దీని తర్వాత మనం స్ప్రింగ్ టైల్స్ యాడ్ చేయాలి దీంట్లో. ఆ స్ప్రింగ్ టైల్స్ విక్కీ బ్రో దగ్గర ఉన్నాయి. వాటిని యాడ్ చేస్తేనే మన టెరేరియం ని నీట్ అండ్ క్లియర్ గా పెట్టుకుంటాయి అవి. విక్కీ బ్రో వస్తాను అంటున్నాడు కానీ లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ ఇచ్చేస్తున్నాడు. ఇక ఈవినింగ్ ఒక మైక్ అన్బాక్స్ చేసి నైట్ కి టిఫిన్ తినేసి పడుకునేసాము. ఈ రోజు వీడియో కింతే ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.